నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, ఎన్ని డ్రామాలు చేశాను. వదినా అక్కడ కూర్చుంది. అంతే మన కర్మ. మనకంటే చిన్నోళ్ళేమో జడ్జిలు, మనకంటే పెద్దాళ్ళేమో యాంకర్లు. ఎలా ఉన్నావమ్మా బంగారు తల్లి? మల్లెపూలతో ఈ రోజు అదరగొట్టాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పుట్టింటికి తీసుకుపోతున్నావు. ఆషాఢ మాసం కదరా. మరి ఇవన్నీ ఏం చేయాలి నేను? నీకు అన్ని మా ఆయన పోలికలు వచ్చినాయి. బస్తా మల్లెపూలు తీసుకుని, ఓ బస్తా మిఠాయిండలు తీసుకుని వచ్చేవాడు. తర్వాత ఈ మోసుకొచ్చిన అలుపుతో నిద్రపోయేవాడు. నీ ఐడియాలు నీకుంటే నా ఐడియాలు నాకుంటాయి. దయ్యాన్ని నీ మనవరాలు పిలవండి. ఏమైంది? ఆషాఢం అని వచ్చానురా. అయ్యి బాబోయ్. 3 నెలలు తిరిగేలోపు నీకు పులుపు తినిపిస్తా. గడ్డి పేకలేనాడు దొడ్డో అడవికెళ్ళి రప్ప అని చెట్లు నరుకుతాడంట. అన్నయ్య గారు, మా గుమ్మం ముందు స్థలం మీరు కొనుక్కున్నారా? లేదమ్మా, కొనలేదమ్మా. మరి బండట్టుకొచ్చిన ఆ గుమ్మలో పెట్టరా గూట్లే. హలో ఆనందరావు గారండి. మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయింది సార్. వచ్చేసారు, తొందరగా వచ్చాను, తీసుకుందాం. వెళ్ళు, పెట్టు. కార్డు వచ్చిందా? ఇంక మనం షాపింగ్ చేసుకుందాం పద. ది నెక్స్ట్ డే ఆస్తి పేపర్ రాపించుకున్నావా? రాయి చూసుకున్నాను. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసేయండి. మీ ఆస్తి పేపర్ మీరు తీసుకోండి. ఇంటి పేపర్ మేము ఎందుకు ఎత్తాం? నువ్వు ఇవ్వాలంటే నువ్వు లాగేసుకుంటాం. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పానాలు నడిపించి చేస్తాను జాగ్గాడు. అరే ఎవతరా ఇది? రోజీ రోజు అంటే కష్టం, అప్పుడప్పుడైతే ఓకే. వీడేంది సముద్రం నడుస్తాడు? ఓడిడు కాదే. ఇప్పుడు సడన్ గా పడవ మునిగిపోతే తీసుకోవచ్చిన జాగ్రత్తలు ఏంది? జాకెట్ ఉంటాయి, జాకెట్లు వేసుకోవాలి. మేము లంగాలు కూడా తీసుకున్నాం, చీరలు కట్టుకుని డ్యాన్స్ చెప్తాం. నా క్లాస్మేట్. హాయ్ బాజీ, హౌ ఆర్ యు? చేదీసి మాట్లాడే. ఈ అమ్మాయి ఎవరు? నా వైఫ్ రా. నేను స్నానం చేసి వస్తా, బయటికి వెళ్దాం. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారా, నిన్ను పెళ్లి చేసుకున్నారా? పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలు కొడతా. నువ్వే నా పళ్ళు రాలంటే నేనే నీ పళ్ళు రాలగొడతా. సాంప్రదాయిని శుద్ధ పూసని ఇద్దరిని రా. భాస్కర్ వేడి, నువ్వెవరు? నేను ఆయన పెళ్ళని సార్. వాడి నీకు మొగుడైతే వాడికి నేను మొగుడిని. నైట్ నాకు ముద్దు పెట్టరా అంటే పెట్టలేడు. అంటే నువ్వే చెప్పావా పెట్టదని? నీ పని చెప్తారా? ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అవుతుందట. మనకి ఇప్పుడు కావాల్సింది తెలుసా? మంచి నమ్మకస్తులు కావాలి. 10 రూపాయలు ఏంటి సార్? 100 10 రూపాయలు చేయాలి, పెట్టుకోండి. తమ్ముడు వెళ్ళరా. చెప్పండి సార్. అదే పని చేస్తావా? 30,000 ఇస్తా. అడుక్కుంటే 60,000 వస్తాయి సార్. నీలో మంచి టైమింగ్ ఉందయ్యా. టీమ్ లీడర్ గా ట్రై చేయాల్సిందిగా. అలా చేసి ఇలా అడుక్కుంటున్నాను. భలే ఉంది ఆ చైరు. వాడికి చెప్పు అది నా చైరని. ఏంట్రా నా ముందే మా బాస్ కూర్చోడు, నువ్వు కూర్చుంటావు ఏంట్రా? బయటగా ఏంట్రా? పోరా, పోయి పడుకో. బెడ్ అయినా సర్వీస్ చేయించండి. ఏం చేయాలి? బెడ్. అమ్మాయి ఏమొద్దా? పర్లేదు, ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఏంట్రా నేనే ఎప్పుడు మా బాస్ని అమ్మాయిని అడగలేదు, నువ్వు అమ్మాయి అడుగుతున్నావు ఏంట్రా? నువ్వు తెలీదు అనుకుంటా, ఫ్యామిలీతో వచ్చారు. ఆల్రెడీ అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్. ఈ థియేటర్ నాదే. మరి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్? నా థియేటర్ పేరే హౌస్ఫుల్ థియేటర్. మరి థియేటర్కి వచ్చినోడు చూసి పారిపోతాడు కదరా. అందుకనే 4 సంవత్సరాల నుంచి లాస్ట్ లో నడుస్తుంది. ఆవిడకి సినిమా కావాలి, పోకిరి సినిమా స్టార్ట్ చేయండి. ఏంటి థియేటర్ లో చుంచెలకి వెళ్తున్నాయి సార్?
మీ లైఫ్ లో ఎప్పుడైనా కార్నర్ సీట్ లాంటి సందర్భాలు జరిగాయా? జరిగినాయా జరగలేదు ఎట్లా చెప్పాలంటే పక్కకు మా వైఫ్ ఉంది. వైఫ్ తో కదా కార్నర్ సీట్ లో వెళ్ళి చూస్తాం సినిమా. చెప్పాలా జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.